నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. పొన్నలూరు మండలం పర్చూరివారిపాలెం గ్రామం వద్ద పేదలకు నిర్మిస్తున్న కాలనీలను సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో మొత్తం 40 ఇళ్లు మంజూరు అవడం జరిగిందని, అందులో 12 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని, 28 మందికి ప్రభుత్వ స్థలంలో ఇల్లు మంజూరు చేయడం జరిగిందని హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ కలెక్టర్కు వివరించారు. మొత్తం 40 గృహాల్లో 20 ఇళ్లు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ ప్రతిరోజు పర్యవేక్షణ చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేజ్ అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘంలో ఉన్న ప్రతి లబ్ధిదారునికి 35,000 రూపాయలు డ్వాక్రా రుణం మంజూరయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హౌసింగ్ లబ్ధిదారులు డ్వాక్రా గ్రూపులో లేకపోతే కొత్త గ్రూపు ఫామ్ చేసి ప్రతి ఒక్కరూ గ్రూపులో ఉండేటట్లు చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో విద్యుత్, సైడు కాలువలు, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కేశవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్ పుల్లారా, హౌసింగ్ డిఈ సత్యనారాయణ, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క మ్యాండే 200 రూపాయల లెక్కన మాత్రమే మీకు ఉండింది. ఈరోజు అది 300 రూపాయలకి అయ్యింది. 300 × 90 మ్యాండేస్ వేసుకుంటే 27,000 రూపాయలు చేయడం కూడా మీకు జరిగిందన్నమాట. ఈ విధంగా అన్ని వెసులుబాట్లు కల్పించారు. అంతేకాకుండా ఒక లేఅవుట్లో అంటే యాక్చువల్గా గవర్నమెంట్ 1.5 సెంటు స్థలం ఇచ్చారు. 1.5 సెంటు స్థలం ఇచ్చారు. ఈ 1.5 సెంటు ఈరోజు 1.5 లక్ష ఈజీగా ఓపెన్ మార్కెట్ రేటు ఉంటుంది కదమ్మా. 1.5 లక్ష ఓపెన్ మార్కెట్ రేట్లో 1.5 లక్ష సెంటు స్థలం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఈ లేఅవుట్లో ఒక కరెంటు స్తంభం వేయించుకోవాలంటే మీ ఇళ్ల దగ్గర కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పరిస్థితి, చాలా డబ్బు కట్టాలి కరెంటు డిపార్ట్మెంట్. కింది స్థాయి అధికారుల నుండి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే బాధ్యతగా పనిచేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిలో జరుగుతున్న కార్యక్రమాలను కృష్ణతేజ పరిశీలించారు. ఉద్యోగులు ప్రధానంగా కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని అంశాలు తమ పరిధిలో ఉన్నాయని, కొన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయం కోసం నిధులు కేటాయించాలని కొందరు అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన డైరెక్టర్ త్వరితగతిన భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను పరిశీలించి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటరాయుడు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సంబంధించిన సూచనలు నాతో పనిచేసే వాళ్ళందరినీ నేను వింటాను, నాకు అలవాటు. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే నాకైతే తెలుసు, నాకన్నా ఎక్కువ ఫీల్డ్ గురించి మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫీల్డ్లో ఉండేవాళ్ళు. సో ఒక 2 రోజుల కిందట నేను జెడ్పీ గుంటూరులో ఇంటరాక్షన్ చేశాను. అందులో చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ ఏంటి అంటే జెడ్పీపీఎఫ్ చాలా ఇష్యూ ఉంది. ఒక సాఫ్ట్వేర్ కానీ ఇవి లేకపోవడం వల్ల క్యాలిక్యులేషన్ చాలా ఇబ్బంది వస్తుందని చెప్పేసి 48 గంటల్లో ఎన్ఐసిని పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాము. 2 నెలల్లో మనకి జెడ్పీపీఎఫ్కి వెబ్సైట్ వచ్చేస్తుంది. సో ఇది రావడం వల్ల అలా ఇంకొక ఇష్యూ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ చెప్పారు. ఏంటి అంటే ఈ స్లో శాండ్ ఫిల్టర్స్కి శాండ్ మార్చడానికి రేట్ అనేది 10 years బ్యాక్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఏదైనా పంచాయతీ దగ్గర డబ్బులున్నా
టెండర్ పిలిస్తే ఎవరు రావట్లేదు, ఆ ఐటెం యొక్క రేట్ అనేది రివిజన్ చేయాలి అని చెప్పేసి నేను కనుక్కుంటానే కరెక్టే అని చెప్పి తెలిసింది. నేను సిఈ గారికి చెప్పాను, వితిన్ ఎ వీక్ వీఆర్ గోయింగ్ టు రివైజ్. మూడోది అక్కడ టీపీఆర్సీ బిల్డింగ్ లేదు అని చెప్పారు ఎక్కడ గుంటూరులో. సరే వెంటనే నెక్స్ట్ ఇయర్ ఆర్టీఎస్ఐ కింద గుంటూరులో టీపీఆర్సీ బిల్డింగ్ కోసం ఒకటి పెట్టేస్తున్నాను. సో నేను ఏం నమ్ముతాను అంటే వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. సో నేను వచ్చి ఇక్కడ ఒక అరగంట మాట్లాడటం కన్నా ఐ రియల్లీ వాంట్ టు లిసన్ టు యు. మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను, మీరు ఏం చెప్తే. పెద్ద దోర్నాలలోని ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో దత్తి అభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. బీహార్ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న జయంతి వేడుకలను వర్చువల్ విధానంలో అధికారులు, విద్యార్థులు తిలకించారు. పెద్ద దోర్నాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి 69,900 కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో గిరిజనులకు పెద్దపీట వేసినట్లుగా ఉందని సబ్ కలెక్టర్ సహజిత్ వెంకట త్రివినాథ్ తెలిపారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక పథకాలను చేపట్టి వారి జీవన విధానాలలో మార్పు తీసుకువచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గిరిజనులలో చైతన్యం నింపారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు, ఐడిడిఏ ఏపీఓ సురేష్ కుమార్, హౌసింగ్ ఈఈ పవన్ కుమార్, డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, డిఎంఎన్ హెచ్ఓ సురేష్ కుమార్, ఆర్జేటి నాగరాజు, మేజర్ పంచాయతీ సర్పంచి చిత్తూరి హారిక, ప్రిన్సిపల్ ఈశ్వర్ సింగ్ భరద్వాజ్, సబ్ డిఎఫ్ఓ వేణు, స్కూల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ఆ పాపులేషన్ ఆఫ్ తెచ్చుడు రైతున్నారని ఉన్నారు. అది అర్ధ వీడు, పెద్ద వీడు, జొన్నాల, వైపాలము ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ లాస్ట్ 1 year నుంచి ఎటువంటి మనకి 75 years ఇండిపెండెన్స్ వచ్చిన స్వతంత్రం వచ్చినా కానీ వాళ్ళకి ఎటువంటి హెచ్హెచ్ బిల్డింగ్ లేదని ఆ హెచ్హెచ్ బిల్డింగ్ని వాళ్ళకి అందించాలని, ఏదైనా ఇల్లు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళు అడవికి అంటే దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అందించాలని వాళ్ళకి క్లోజ్ గ్యాప్ ఫిల్ చేయడానికి. ప్రజలకు దాహార్తి తీర్చేందుకు అవసరమైనటువంటి పేర్నమెట్ట చెరువు మధ్యలో బీసీసీఎల్ కంపెనీ పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఆర్ గోపాలకృష్ణని రైతులతో కలిసి సమస్యను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పేర్నమెట్ట చెరువు 195 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అది మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా త్వరలో నిర్మాణం జరుగుతుందన్నారు. బీపీసీఎల్ పైప్ లైన్ చెరువు మధ్యలో వేయటం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంగా పైపు లైన్ ఏర్పాటు చేయాలని కోరటం జరిగిందని చెప్పారు. త్వరలోనే బీపీసీఎల్ కంపెనీ వారిని కూడా పిలిచి చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా భావించి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించి మంజూరు చేస్తామన్నారు. ఆర్ఎండ్బి రహదారులు, పంచాయతీ రహదారులను గుంటలు లేని రహదారులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పేర్నమెట్ట రైతుల ఇష్యూ చాలా నుంచి పెండింగ్గా ఉంది. అక్కడ 195 acres
ట్యాంక్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేయాలని పేర్నమిట్ట చెరువు దాని మధ్యలో నుంచి బీపీఎల్ గ్యాస్ లైన్ ప్రపోజ్ చేశారు. అది పొల్యూషను, అందులో వాటర్కి డ్రింకింగ్ వాటర్ ప్రపోజ్ చేసే దాంట్లో పైప్ లైన్ వెళ్ళటం మంచిది కాదు. అందుకని రైతులతో పాటు మేమందరం వెళ్ళి జేసీ గారికి ఈ ఇష్యూకి తీసుకొని వచ్చాము. తొందరలో బీపీసీఎల్ వాళ్ళతో అధికారులతో ఇతర కన్సర్న్ పార్టీస్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు జేసీ గారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మెయిన్ ఇష్యూ ఏంటిదంటే 194 ఏకర్స్ ఉన్న చెరువు, వాటర్ చెరువుని ఎస్ఎస్ ట్యాంకు రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేసే చెరువులో మధ్యలో బీపీఎల్ గ్యాస్ ప్లైన్ అంటే అది చాలా ప్రమాదకరమైంది. అందులో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. అలాంటిది కొద్దిగా ఊరు దూరంగా వెళ్తే మంచిది. సో అందుకని ఏంటిదంటే అదే కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కావాల్సని ఆ ల్యాండ్ ప్రైసెస్ 30 లక్షలు 20 లక్షలు ఉన్నట్టు చూపించి ఆ పైప్ లైన్ వేశారు. ఇటు ఎన్వైరన్మెంటల్గా రెండో విధాలుగా రైతులు దీని విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు. అందుకని ఇదంతా గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా వాటర్ ట్యాంక్లో నుంచి ఎస్ఎస్ ట్యాంక్లో నుంచి ఈ పైప్ లైన్ తప్పించి కొద్దిగా దూరంగా వేయమని మా ప్రపోజల్స్ ఉంది. జేసీ గారు కూడా ఈ విషయం విన్నారు, సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో బీపీసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇది పరిష్కరిస్తానని మేము ఆశిస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైడు డెవలప్మెంట్, ఇంకొక సైడు సంక్షేమం, ఈ రెండు సమానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు తెలుసు, వచ్చిన వెంటనే 4,000 రూపాయలు, దాని తర్వాత మహిళలకి సిలిండర్ ఇస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వచ్చే సూపర్ 6లో ఒకటెంబటి ఒకటి ఖచ్చితంగా చేస్తారనే విషయం మీ అందరికీ సీఎం గారు చెప్పారు. దగ్గర 20 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్ఎన్బి రోడ్లు, దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. పార్ట్ ఫ్రీ రోడ్స్ అనే కార్యక్రమం పెట్టి అనేక రోడ్లని రిపేర్లకి టెండర్లు పిలిపించాము. అదే కాకుండా ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్స్ కెనాల్స్లలో పెట్టించాము. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమానంగా వెళ్ళాలని ఈరోజు అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యువ పారిశ్రామికవేత్త ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈవో చెన్నకేశవరెడ్డి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మాగుంట రాఘవరెడ్డి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్వి సుబ్బారెడ్డి, విసి రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్య భద్రతా విషయాలపై ప్రతి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పించాలని డిఆర్డీఏపీడీ వసుంధర తెలిపారు. ఒంగోలు నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో వాష్ ప్రోగ్రాంపై వెలుగు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలాల వారీగా సమీక్షించారు. తాగునీరు కలుషితం కాకుండా చూసుకునేలా అవగాహన కల్పించాలని పీడీ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని, దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది వారి వారి స్థాయిల్లో ఎస్హెచ్జీ మహిళలకు శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఏసీలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. ఈరోజు వాష్ ప్రోగ్రాం గురించి ట్రైనింగ్ కార్యక్రమము అందరూ ఏపీఎంస్ అండ్ సీసీలకి కండక్ట్ చేస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే వాటరు, శానిటేషన్ అండ్ హెల్త్, ఈ మూడింటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మన ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళ రోల్ ఏంటి ఇందులో అనే విషయం గురించి ట్రైనింగ్ ఇస్తున్నాము. మెయిన్ వాటర్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. సో వాటర్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతాయో
అప్పుడు అనారోగ్యం అనేది వస్తుంది విలేజ్లో ఉన్న వాళ్ళకి. సో మెయిన్ వాటర్ పొల్యూషన్ లేకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మెయిన్ ఎప్పుడైతే సేఫ్ డ్రింకింగ్ వాటర్, తర్వాత సరౌండింగ్స్ అన్నీ ఎప్పుడైతే హైజీనిక్గా ఉంటాయో అప్పుడే వాళ్ళందరూ కూడా హెల్దీగా ఉంటారు. సో మనము పొల్యూట్ అయిన వాటర్ తీసుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది. మరి దీంట్లో మళ్ళీ వాళ్ళ హెల్త్ పాడవడం వల్ల మాల్ న్యూట్రిషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. త్రిపురాంతకం జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. 4 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ఒక లారీ ట్రాఫిక్లో ఆగిపోవడంతో వెనుక నుండి వచ్చిన డీసీఎం వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మొత్తం 4 వాహనాలు దెబ్బతిన్నాయి. డీసీఎం లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద నూతనంగా ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్దేశించిన ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంజనీర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ప్రాజెక్ట్స్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్టు డిఈ కరీముల్లా, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. మొత్తం 15 విలేజెస్ డ్రింకింగ్ వాటర్ సర్వైవల్కి వచ్చింది. 30,000 15 విలేజెస్ 4 మండలాలు కవర్ అవుతాయి. ఆర్ఎంసీ వచ్చేసి ఒకే ఒక మండలం. ఇది లెఫ్ట్కి వచ్చి 3 మండలాలు, రైట్కి వచ్చేసి ఒకే ఒక మండలం కొండలూరు. ఇది టోటల్ 6,500 వెళ్ళొచ్చి ఆర్ఎంసీ 3,000 ఏకర్స్. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు వెలిగించే కార్తీక జ్యోతులు, సముద్ర స్నానాలు, శివాభిషేకాలు, ఉపవాసం శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజామునే తీర ప్రాంతానికి చేరుకొని సముద్ర స్నానాలు ఆచరించారు. ఇసుకతో సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజలు జరిపించారు. సముద్రానికి గంగా హారతులు ఇచ్చారు. శివనామ స్మరణతో సముద్ర స్నానాలు ఆచరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు, 2 టౌన్ ఎస్ఐ నాంచల్ల, కొత్తపట్నం ఎస్ఐ వేముల సుధాకర్, మెరైన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्
पतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ప్రతి సంవత్సరం కార్తీక మాసం 13 సంవత్సరాల నుంచి సముద్ర స్నానానికి వచ్చేసి ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని అన్ని స్నానాలు చేసి శుభ్రంగా వెళ్తాము. ప్రతి శిరమనామాలతో చదువుకుంటా ఇక్కడ ఉంటాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఈ రోజున కోటి సోమవారం వలన మేము ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని సముద్ర స్నానాలు చేసి పరిశుభ్రంగా మేము వెళ్తుంటాం. అందరితోటి కలిసి స్నానాలు చేసి సూర్య నమస్కారం చేసుకొని వెళ్తుంటాము ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. భక్తులు కూడా గమనించుకొని సముద్ర స్నానం చేయాలి అని మనవి. అందరికీ నమస్కారం. అందరినీ సర్వదా శివయ్య స్వామి కాపాడాలని కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. ఇది మన హిందువుల పండుగల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పండుగలు ఇదొకటి. ఇలాంటి పవిత్ర దినాలని చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం లా అండ్ ఆర్డర్ సిబ్బందిని 50 మందిని మరియు మెరైన్ సిబ్బంది 10 మందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడం కోసం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ 4 ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ బందోబస్తు చూస్తూ ఉన్నాం. మిగిలిన సిబ్బంది అంతా కూడాను వివిధ కేటగిరీలో ఉండేవాళ్ళు ఉన్నారు. అలానే భక్తులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ట్రాఫిక్ రెగ్యులైజేషన్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసుకోవడం కోసం చేస్తూ అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి మంచిగా వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. జిల్లాలో ఇసుక రీచులు లేనందున వినియోగదారులు సౌకర్యార్థం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇసుక డిపోల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటీవల ఇసుక డిపోల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరటం జరిగింది. ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలలో ప్రైవేటు వ్యక్తులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ తమీం అన్సారియా లాటరీ విధానంలో ఇసుక స్టాక్ యార్డుదారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ, మైనింగ్ డిడి రాజశేఖర్, ఇరిగేషన్ ఈఈ శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. The subject area was adjacent to the highway, madam. Sir, it is feasible for start. A2 అనేది కొంచెం ఈ కాయిన్ మిస్ అయితే దాన్ని A9 మార్చాము. A9 వస్తే అది A2 కింద లెక్క. 3 పాయింట్స్ వేస్తున్నాం. A1, A9, A3. A9 is equal to A2. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మద్దిపాడులోని సిపిడబ్ల్యూ స్కీమ్ను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ ఎంత మేర తయారు చేస్తున్నారు, వాటి వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టంగుటూరు మండలంలో గోకులం షెడ్ను ప్రారంభించారు. సింగరాయకొండ మండలంలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డును పరిశీలించారు. డైరెక్టర్ వెంట డ్వామా పీడీ జోసెఫ్ కుమార్,
డిపిఓ వెంకట నాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏమేమి పని చేస్తారు? ఒకళ్ళేమో క్లాప్ మీటర్ షెడ్, మిగిలిన వచ్చేసి హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు పాల్గొని చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. బాలబాలికలు అంటే తనకు ఎంతో అభిమానం అని అన్నారు. గ్రంథాలయం ఉపయోగించుకుని ఎంతో మంది అధికారులుగా ఎదిగారని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటుగా అలవర్చుకోవాలని కమిషనర్ అన్నారు. తాము అధికారులుగా ఉన్నామంటే తమ గురువులతో పాటు గ్రంథాలయాలు కూడా తమ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహించాయన్నారు. తాను చదువుకునేటప్పుడు సెల్ ఫోన్లు లేవని, తనకు ఉన్న ఏకైక వ్యాపకం పాఠశాల, కళాశాల అయిన అనంతరం గ్రంథాలయానికి రావటం అలవాటుగా మార్చుకున్నామన్నారు. సెల్ ఫోన్లు, ఇతర అలవాట్లు మానుకొని గ్రంథాలయంలో గడపాలని పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల 2వ రోజు కార్యక్రమానికి ఒంగోలు నగరపాలక గ్రౌండ్ వాటర్ డీడీ పి విద్యాసాగర్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డి భరద్వాజ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జె రవితేజ, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమారి, గ్రౌండ్ వాటర్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సత్కరించారు. మీ పిల్లలకి థ్యాంక్స్, అట్లాగే టీచర్లకి మా గ్రంథాలయ సంస్థ తరఫున మీ స్కూల్స్కి మేము అన్నం తెలుపుతున్నాము. మంచిగా ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో మీకు చివరి రోజు 19వ తారీఖు తర్వాత విజేత లిస్టు మేము ప్రకటిస్తాము. అయితే ముఖ్యంగా మా లైబ్రరీలో మేము ఇక్కడ దినపత్రికలు, వారపత్రికలు, పక్షులకు తెప్పిస్తున్నాము. అట్లాగే రెఫరెన్స్ బుక్స్, చిల్డ్రన్స్ బుక్స్, అలాగే కాంపిటేటివ్ బుక్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు. సండే వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మార్నింగ్ 8 to ఎప్పుడైతే మనం ధ్యానం చేసేటప్పుడు ఇలా నిటారుగా కూర్చుంటారు, రక్త ప్రసరణ బ్రెయిన్కి ఎప్పుడైతే చక్కగా జరుగుతుందో మైండ్ పవర్ పెరుగుతుంది. స్కూల్లో కూడా పాఠం చెప్పేటప్పుడు ఇలా కూర్చోవాలి, రాసుకునేటప్పుడు మీరు ఎలా పర్లేదు, కానీ వినేటప్పుడు మాత్రం వెన్నుపూస నిటారుగా ఉంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. బాడీ మైండ్ 2 ప్రజెంట్ ఉండాలంటే అలా కూర్చోవాలి. అది టీచర్లుగా మనము ఇది క్లాస్లో 10-20 నిమిషాలు పాఠం చెప్పేటప్పుడు ఇది మనం ఫాలో కాగలిగితే మన అభ్యసనం చాలా సమర్థవంతంగా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ మారుతున్న కాలంలో పిల్లలందరికీ సెల్ ఫోన్లు అంటే చాలా ఇష్టం. మేము చదువుకునేటప్పుడు మాకు సెల్ ఫోన్ లేవు కాబట్టి నేను ఏం చేసానంటే సాయంకాలం స్కూల్ వదిలాక మాకు సెంట్రల్ లైబ్రరీ ఉండేది. కర్నూలులో చదువుకున్నాను నేను. సెంట్రల్ లైబ్రరీకి మా బ్రదర్ మేము కలిసి వెళ్ళేవాళ్ళం. దాదాపు 1.5-2 గంటలు లైబ్రరీలో ఆ కథలు చదువుకుంటుంటే ఈ లోకాన్ని మర్చిపోయి అదొక సపరేట్ లోకంలో ఆ బొమ్మల కథలు, బొమ్మరిల్లు కథలు, చందమామ కథలు అది చదువుతున్నప్పుడు మాకు తెలియకుండానే ఒక ఊహాలోకంలో ఉండేవాళ్ళం. సో దాని ప్రభావం ఏమో పుస్తకాల మీద బాగా చదవాలనే శ్రద్ధ వల్ల మేము బాగా చదువుకోగలిగాము. ఏం చేస్తారు వాళ్ళు? సరిహద్దుల్లో ఉంటారు. వాననక, చలి అనక, ఎండనక వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మరి వాళ్ళు దేశాన్ని పరిరక్షిస్తూ ఉండబట్టే మనము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మరి ఈ ప్రపంచంలో టఫెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఒక సోల్జర్ ఉద్యోగం. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మన మాతృభూమికి రుణపడి ఉంటాము. ఆ మాతృభూమి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెంలో ఇళ్లలోకి రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చాలా వీధులు నీటిలో మునిగిపోయాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి నిలిచిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఇళ్లలోకి సైతం నీరు చేరింది. గ్రామస్తులు కాలు కింద పెట్టే వీలు లేక మంచాలపైన కాలం వెళ్లదీస్తున్నారు. రోజుల కొద్దీ వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది ఎక్కడ వ్యాధుల బారిన పడాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం సమీపంలో సాగు చేసిన ఆకుకూరల పొలాలు సైతం వర్షపు నీటిలో మునిగిపోయాయి. చిన్నపాటి వర్షానికి గ్రామంలో నిలిచే నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎట్ట బతుకు సార్ ఎట్టగా తీసుకెళ్తున్నారు. ఏమన్నా ఇస్తున్నారు అసలు. అసలు రాత్రి ఇంట్లో వెళ్ళిపోయింది బాగా. ఇవి నన్ను అడిగిన బాగిల్లో కట్టేవాళ్ళు. ప్రకాశం జిల్లా కాపు సంఘం కార్యాలయంలో కాపు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో కాపు కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వాన కమిటీ సమావేశం జరిగింది. 17వ తేదీ దక్షిణ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద D6 ఫంక్షన్ హాలులో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని కాపు నాయకులు, కాపు కుటుంబ సభ్యులందరూ తప్పక హాజరు కావాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి, సహాయ కార్యదర్శి ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కాట్వా వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లా నారాయణ, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పేరూరి ఫణీంద్ర కుమార్, జిల్లా అధ్యక్షుడు బీసాబత్తిన శ్రీనివాసరావు, సోడిశెట్టి శ్రీనివాసరావు, పోలిశెట్టి గంగాధర్, ముత్యాల నాగేశ్వరరావు, మేకల నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రేపు కాపు సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో రేపు 17/11/2024 తేదీన D6 ఫంక్షన్ హాల్ నందు జరగబో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయుట కొరకు ఈరోజు మేము అందరం సమావేశమై ఈరోజు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ కాపు కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ కాపు కుటుంబ సభ్యులందరూ మనం ఐక్యంగా ఉన్నామని చాటాలి. ప్రతి ఒక్కరూ మనం అభివృద్ధి ఏ విధంగా చెందాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మనం అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం కోసం ఈ కాపు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వనభోజన కార్యక్రమమే అనే మీరు అనుకోకుండా ప్రతి ఒక్కరు దిశనిర్దేశం కోసం కాపులు ఏ వైపు అనేది, కాపులకి పని జరుగుతుందా లేదా, కాపులకి ఏం జరుగుతుంది, కాపుల బాధలు ఏంటి మనం చెప్పుకొని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. మనం నవంబర్ 17వ తారీఖు నాడు ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి D6 ఫంక్షన్ హాల్ నందు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కాపులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో భాగంగానే జిల్లా స్థాయి నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కాపుల అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా కాపు సమైక్యంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యి పాల్గొనవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు వన మహోత్సవం కార్యక్రమం జరుపుటకు కాపు సంఘం ప్రకాశం జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 17/11/2024 తేదీ ఆదివారం D6 ఫంక్షన్ హాల్ నందు కాపు వనభోజన కార్యక్రమానికి కాపు సోదరులందరూ కాపు కుటుంబీకులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాపు కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. అలాగే కాపు కుటుంబ సభ్యులు లేడీస్ కూడా పిల్లలు కూడా పాల్గొని వాళ్ళకు కూడా జరుగు ఆటల పోటీలు ఇవన్నీ కూడా భారతదేశం 2047 సంవత్సరానికి అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కోఆపరేటివ్ సూపర్ బజార్లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరించారు. సహకార రంగం పరస్పర అవగాహనతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏర్పడిందని శ్రీనివాసరావు అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ సమయంలో కొన్ని మౌలిక సూత్రాలతో బ్యాంకులు నెలకొల్పడం జరిగిందని చెప్పారు. సహకార రంగం సేవా అంకితభావంతో పనిచేస్తూ రైతు పండించిన పంటలపై ఆధారపడి జీవించేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డిఎల్సిఓ పోలిశెట్టి రాజశేఖర్, సూపర్ బజార్ ఎండి BCH మాలకొండయ్య సిబ్బంది పాల్గొన్నారు. అధికారులకి మరియు నా కొలీగ్స్కి మిగతా లో వచ్చినటువంటి అదాతుల మన ఈ సంస్థ PAC అయినటువంటి రాజశేఖర్ సార్ మాట్లాడవలసిందిగా ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం సంఘాలు గత సంవత్సరం మనం ఏం చేశాము, ఈ సభ్యులకు మరింత సేవలు చేయడానికి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాలి, ఇంకెవరైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించి వీటిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సహకార వారోత్సవాలు పెట్టడం జరిగింది. ఇవి NCA నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా మన స్టేట్లో వచ్చే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్లో ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరగడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ పాలకవర్గం ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ గారు పర్సన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంఘం మరింత ముందుకు వెళ్ళాలని వారందరికీ కూడా సహకార వారోత్సవాలు 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు సూపర్ బజార్ ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో జెండా ఆవిష్కరణ మీటింగ్కి విశేష అతిథిగా వచ్చినటువంటి DCO గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా రెండో రోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం సింహావలోకనం, ఆత్మావలోకనం, గత సంవత్సర కాలంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయని వాటిని డిస్కస్ చేయడంతో పాటు రాబో ఒక సంవత్సరం కాలానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇండిల్ చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా వికసిత్ భారత్ సాధ్యంలో సహకార సంఘాల పాత్ర ఏంటనేది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్ జరిగింది. 2047కి భారత ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడానికి కోసం ఉన్నటువంటి రోడ్ మ్యాప్లో కోఆపరేటివ్స్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా దాదాపుగా 54 రకాల ఇనిషియేటివ్స్. గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో పాటు పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల ప్రతిభా పాఠవాలను అభినందించారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంచాలకురాలు కాసు ఆదిలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
పేదోరింట్ల పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుఖల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుఖల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడరే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడరే, పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రసించిన. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమితవర్ణం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం, తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన డాక్టర్ చావలి అరుణశ్రీ, చివుకుల శ్రీలక్ష్మిలకు సంస్మరణ సభ హౌసింగ్ బోర్డులోని సమితి కార్యాలయంలో నిర్వహించారు. వారి ఇరువురి చిత్రపటాలకు ముందుగా నివాళులర్పించారు. డాక్టరుగా, అధ్యాపకురాలిగా, గాయనిగా అభ్యుదయ పదంలో ఎదిగి ఉన్నతమైన ఆశలతో ఎందరో విద్యార్థులకు అభిమాన ఉపాధ్యాయునిగా పేరుగాంచిన సామాజిక కార్యకర్త డాక్టర్ అరుణశ్రీ అకాల మరణం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసిందని తేళ్ల అరుణ అన్నారు. ఎంతో కాలంగా శక్తి సదన్ మహిళా ఆశ్రమంలో రిహాబిలిటేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ కొన్ని వేల మంది అభాగ్యులైన స్త్రీలకు ఆదర్శప్రాయురాలుగా చివుకుల శ్రీలక్ష్మి నిలిచారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చావలి శాంతికుమార్, నాగభైరవ సాహితీపీఠం అధ్యక్షులు నాగభైరవ ఆదినారాయణరావు, నరసం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, సమితి కోశాధికారి బీరం అరుణ, డాక్టర్ నూనె అంకమరావు, తమ్మిశెట్టి రమాదేవి, మారేపల్లి సూర్యకుమారి, శనగపల్లి హరిశంకర్, కె శాంతిలత, సిహెచ్ కనకదుర్గ, గుంటుపల్లి శ్రీదేవి, నాగేంద్రమ్మ, మలాన్ భాను తదితరులు పాల్గొన్నారు. చివుకుల శ్రీలక్ష్మి అలాగే అరుణశ్రీ చావలి ఇద్దరు కూడా మా సంస్థకు చాలా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు. 10 రోజుల తేడాలో ఇద్దరు కూడా ఒకే విధంగా మరణించారు. అంటే ఇద్దరు కూడా రాత్రికి రాత్రి ఊపిరాడకపోవటం, వెంటనే 15 నిమిషాల్లో ప్రాణాలు వదిలేయటం జరిగింది. తాను సామాజిక అవగాహన కలిగి ఎంతో సున్నితమైనటువంటి మనసుతో, ఎంతో సున్నితత్వంతో స్నేహశీలిగా అయినటువంటి చివుకుల శ్రీలక్ష్మి వెళ్ళిపోవటాన్ని మేము సంస్థ జీర్ణించుకోలేకపోతుంది. ఇక రెండో వ్యక్తి అరుణశ్రీ, ఆమె డాక్టర్ వృత్తిరీత్యా, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమ నేపథ్యంలో పెరిగినటువంటి వ్యక్తి. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓనర్ అయినటువంటి ప్రభావతి గారు, అట్లాగే అరుణశ్రీ హోమియో వైద్యశాల డాక్టర్ అయినటువంటి శ్రీ శాంతికుమార్ గారికి ఇద్దరికి కుమార్తె ఆమె. అదే సందర్భంలో సమతా వృద్ధాశ్రమం అని చెప్పి నడుపుతుంటే ఆ వృద్ధాశ్రమంలో కూడా అమ్మాయి పాత్ర ఎంతో ఉంది. ఇలా సామాజిక కార్యకర్త అయినటువంటి ఇద్దరు కూడా మంచివాళ్ళు, వాళ్ళ కుటుంబాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు. తమాషా ఏంటంటే ఇద్దరు కూడా ఒకే సందర్భంలో ఒక 10 రోజుల తేడాతో ఒకే రకంగా చనిపోవటం, ఇది మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో శ్రీలక్ష్మి జ్ఞాపకాలు కానీ అరుణశ్రీ జ్ఞాపకాలు కానీ మాతో ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ ఉన్నాం. జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. పత్తిపాటి హరిబాబు పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ మహిళా కండక్టర్ సుభాషిణిపై దాడి చేశాడు. దాడికి గురైన సుభాషిణికి గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేశారు. అంతటితో ఆగని పత్తిపాటి హరిబాబు కామేపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాలను, నేమ్ బోర్డులను ధ్వంసం చేసి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్, హాస్పిటల్ ఫర్నిచర్పై దాడి చేసిన వ్యక్తి పత్తిపాటి హరిబాబుపై సింగరాయకొండ సీఐ హజరతయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు ఎప్పటికైనా ఇతరుల అవసరం వస్తుందని మర్చిపోకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.